ఈ దినవాక్య ధ్యానాంశము, విశ్వాసము కలిగి జీవించుడి. లోకాసు వార్త 8వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుంచి చదువుకుంటే, ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. గాలిని నీటి పొంగును ప్రభు నిమ్మలపరిచిన సంఘటన అందరికీ తెలుసు. అపాయకరమైన స్థితిని ఎదుర్కొన్న శిష్యులు నిద్రించుచుండిన ప్రభువును లేపి, మేము నశించిపోవచ్చున్నామని చెప్పారు. ప్రభు వారితో ఉండగా నశించుట సాధ్యమా? దోణి నీళ్లతో నిండినను అపాయము సంభవించుటకు ప్రభు అనుమతించిన ఎంత మాత్రము ఆలోచింపక వారు ప్రభువును లేపినందున, మీ విశ్వాసం ఎక్కడా అని ప్రభు అడిగను. విశ్వాసమునది భయమును జయించు దైవిక శక్తిగా ఉన్నది. విశ్వాసము క్రైస్తవ సైనికుని చేతిలోని డాలుతో సమానము. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసమునది కార్యసాధకము చేయు శక్తి. దానిని బలపరుచుటకును విజయములోనికి నడిపించుటకును ప్రభు తానే విశ్వాసం వెనక ఉన్నాడు. అదే సమయమున భయము ఒక విరుద్ధమైన శక్తిగా ఉన్నది. దాని వెనుక సాతాను మరియు వాని అనుచరులు నిలవబడి ఉన్నారు. ప్రభువు వెలుగై ఉన్నాడు, అపవాది చీకటి అయి ఉన్నాడు. వెలుగు ప్రకాశించుట తోడనే చీకటి మటుమాయమగుచున్నది. నీతి సూర్యుడగు ప్రభు ఉదయించినప్పుడు భయపెట్టు పాతాళలోక శక్తులు సూర్యుని వేడిమికి మంచు కరుగునట్లు కరిగిపోవును. భయపడకము, నమ్మిక మాత్రముంచుము అన్న మాట బైబిల్ గ్రంథమందే పదే పదే మనకు చెప్పబడి ఉన్నది. విశ్వాసమును బట్టి బలవంతులైన వారు భయములన్నిటి నుండి జయము పొందుదురు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని యోహాను సువార్త 11:40 చూస్తున్నాం. మీరు విశ్వసించిన ఎడల కొండలు పెకలింపబడును. విశ్వసించిన ఎడల కంబలి చెట్లు వేలతో సహా పెళ్ళగింపబడును. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు. మత్తయి సువార్త 21:22లో హెబ్రీ గ్రంథకర్త అయిన విశ్వాసవీరుల సాహస కార్యముల గూర్చి 11వ అధ్యాయమందు సమకూర్చి ఉన్నాడు. అందులో ప్రతి వచనమును విశ్వాసమును బట్టి అని ప్రారంభమగుచూ ఉన్నది. హెబ్రీ పత్రిక 11:5లో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లనుకొని కొనిపోయిపోయాడును. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొంది ఉన్నాడు. దేవుడి దినవాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్.